కూటమి ప్రభుత్వం త్వరలోనే వాలంటీర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. వారికి కీలక బాధ్యతలు అప్పగించడంతో పాటుగా ఆ వ్యవస్థ పేరును మార్చే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టింది. పెన్షన్ పెంపును అమలు చేయగా, ఉచిత బస్సు, అన్నా క్యాంటీన్ వంటి హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. వాలంటీర్లకు జీతాలు పెంచడంతో పాటుగా వారిని కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వారికి హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం దీనికి త్వరలోనే ఓ నిర్ణయానికి రాబోతున్నట్టు తెలుస్తుంది. జూలై నెల పెన్షన్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించడంతో వాలంటీర్ల కొనసాగింపుపై అందరిలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం వాలంటీర్ల కొనసాగింపుపై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వాలంటీర్లకు జీతాన్ని 10,000కు పెంచే ఆలోచనలో కూడా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వాలంటీర్ల పేర్లను కూడా మార్చే ఆలోచన కూడా ఉందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది. వాలంటీర్లను ఇకపై గ్రామ సేవక్, వార్డు సేవక్గా పేరు మార్చాలనే ఆలోచన ఉందని సమాచారం. ప్రభుత్వం ఇకపై 100 ఇండ్లకు ఒక వాలంటీర్ నియమించి వారికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వ్యవస్థపై కూటమి ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు చేసి త్వరలోనే ఒక్కరిని ఇబ్బంది కలుగుకోకుండా ఓ మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. వాలంటీర్ల విషయంలో ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకోవాలని, ఆ తర్వాత మార్పులు చేర్పులపై అధికారులతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే ఆలోచన ఉందని సమాచారం. వాలంటీర్ వ్యవస్థ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.